హలో గైస్, ఈరోజు నేను అరుణ్ గడ్ అయితే పుట్టపర్తికి అయితే వెళ్ళినాము. ప్లేసెస్ ఏవే ఓపెన్ లో ఉంటాయి ఈరోజు నేను మీకు చూపిస్తా. ఖచ్చితంగా చూపిద్దాం మన వ్యూవర్స్ అందరికి పుట్టపర్తిలో ఏమేమైతే ఫేమస్ ప్లేస్లు ఉన్నాయో మనం ఖచ్చితంగా అవన్నీ ఈ వీడియోలో కవర్ చేయాలా. కవర్ చేద్దాం. పుట్టపర్తి ఎంట్రన్స్ లోనే మనకి అతిపెద్ద శివలింగం అయితే కనిపిస్తుంది. ఇదే అనమాట మనకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పుట్టపర్తి జిల్లాలోనే అతిపెద్ద హాస్పిటల్ అనమాట ఇది. గైస్ మనకి బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదే అనమాట మనకి పుట్టపర్తి ఎయిర్పోర్ట్. ప్రస్తుతానికి అయితే క్లోజ్ లో ఉంది, ఇంకా త్వరలోనే మనకైతే ఓపెన్ కాబోతుంది ఎయిర్పోర్ట్. నేను చూపిద్దామంటే లోపల వేసేసి అసలు అలో అయితే లేదు లోపల పోవడానికి, అందుకే మీకు చుట్టూ బయటనికి అయితే చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూడండి అనమాట. ఇదే మనకి మెయిన్ సర్కిల్, పుట్టపర్తిలో ఉన్న మెయిన్ సర్కిల్, గణేష్ సర్కిల్ అయితే అంటారు అనమాట దీన్ని. ఇదే మనకి పుట్టపర్తి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. ఇదే పుట్టపర్తిలో ఉన్న మ్యూజిక్ కళాశాల. ఇదే ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ స్పోర్ట్స్, దీని ఇండోర్ స్టేడియం అని కూడా అంటారు అనమాట. ఇక్కడ పుట్టపర్తిలో ఉన్న జూనియర్ కాలేజ్ అనమాట. ఇది స్పేస్ థియేటర్, దీని నక్షత్రశాల అని కూడా అంటారు. శ్రీ సత్యసాయి బాయ్స్ హాస్టల్ ఇది. ఇదే చైతన్య జ్యోతి మ్యూజియం. బయట కూడా మనకి చాలా స్టాల్స్ అయితే పెట్టారు ఇక్కడ. ఇప్పుడు మనము పుట్టపర్తిలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అయిన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే మనకి సనాతన సంస్కృతి పుట్టపర్తిలో ఉన్న మ్యూజియం అనమాట. ఏమంటే ఈరోజు సండే కాబట్టి మనకైతే లోపల పోవడానికి అయితే అలవ్ లేదు. సో నేనైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఒకటి చూపిద్దాం అనుకున్నాను, కానీ ఏమంటే టైం లేనందువల్ల మేమైతే అక్కడ నుండి వెళ్ళిపోయినాము. లాస్ట్ ఇయర్ మనకి సాయిబాబా 100th సెంచరీ బర్త్డే జరిగింది కదా, మనకి ఇక్కడే అనమాట జరిగింది. దాని విశేషం ఇక్కడ ఇక్కడ కొత్తగా కట్టిన ఫుడ్ కోర్ట్, ఇంకా అక్కడ ముందరకి చిల్డ్రన్స్ పార్క్. మొత్తం అంటే 100th బర్త్డేకి అయితే ఇక్కడైతే మొత్తం 2 ఓపెన్ చేసినారా? అంటే ఇది కొత్తగా కట్టినారా ఈ పక్క? ఇది చిత్రావతి బ్రిడ్జి ముందు ఇంకా ఉంది. లాస్ట్ టైం ఇక్కడ అనమాట మనకి సాయిబాబాది వీడియోస్ అంతా పెట్టి లైటింగ్స్ అన్ని ఎఫెక్ట్స్ పెట్టి మనకి బాగా నీట్గానే చూపించడం జరిగింది ఆల్రెడీ. మనకి ఇక్కడ ఇంకా అంతా చిత్రావతి నది అక్కడ ముందర కనిపిస్తుంది, అదే మనకి బోటింగ్ అనమాట. ముందర ఎదురుగా కనిపిస్తుంది అదేనా బోటింగ్? అదే ఎదురు నీళ్ళు బాగున్నప్పుడైతే బోటింగ్ బాగుంటది, ఇప్పుడైతే నీళ్ళు లేవు కాబట్టి మనం వెళ్ళలేము. ఇక్కడున్న చిత్రావతి నది చూడడానికి చాలా మంది అయితే వస్తుంటారు. ప్రస్తుతానికి వాటర్ లేదు కాబట్టి మొత్తం అంతా ఇలా అయితే కనపడుతుంది. చిత్రావతి నదిలో ఫుల్ వాటర్ ఉన్నప్పుడు చూడడానికి చాలా అయితే బాగుంటుంది. చిత్రావతి నదిలో వాటర్ లేవని చెప్పి మనుషులే చూడు చేపల మధ్య ఎంత మంది ఉన్నారో. గాలా లోట లేవు కానీ మనం ఇసిరి పట్టుకుంటే చేపలు చిక్కవా? చేపలు చిక్కుతాయి మనకి ఇక్కడ. చేపల కంటే మనుషులు ఎక్కువ చిక్కుతారా గాలాలు వేస్తే? మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మనకి పుట్టపర్తిలో ఉన్న కల్పవృక్షము. మా అరుణ్ గాడు కూడా ఇక్కడికి రావడం అయితే ఫస్ట్ టైం అనమాట. నేను కూడా ఇక్కడికి ఫస్ట్ టైం అయితే పోతున్నాను. చూద్దాం ఎలా ఉందో ఏమనేది మొత్తం ప్లేస్ అంతా పైన. మా వానికి అయితే కుక్కల మీద చాలా ప్రేమ అనమాట. ఇట్లా ఏ కుక్క కనిపించినా ఏరా బాగున్నావు అని చెప్పేసి పలకరించి అయితే పోతుంటాడు, ఎందుకంటే మన కుక్కలంతా అంత ఇష్టం అనమాట. పుట్టపర్తి అని చెప్పేసి తిరుపతి మెట్లు ఎక్కిస్తున్నావు నాతో. నేనే ఫస్ట్ టైం రావడం, ముందే చెప్పాలి కదా ఇంత పైకి ఉందని. కిందనే నేను వస్తాను ఫస్ట్ టైం అయితే, నీకు నేనే చెప్పగలను, నువ్వే చెప్పు. మొత్తానికి తిరుపతి మెట్లు సారీ పుట్టపర్తి మెట్లు అయితే ఎక్కేసినాము. ఇక్కడ అనమాట మనకి చాలా మంది కోరికలు కోరుకొని చీటీలు కట్టేసి పెడతారనమాట. చీటీలో రాసిన ప్రతి ఒక్క కోరిక నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ ఉన్న చిన్న నమ్మకం. మేము వెళ్ళేటప్పుడు మొత్తం స్టాల్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు, ఎందుకంటే సండే కదా మేము పోయిండేది. ఎప్పుడైనా మీరు పుట్టపర్తికి రావాలనుకుంటే 9 to 3 లోపల వస్తే మీరైతే ఇక్కడ ఉన్న మొత్తం ప్లేసెస్ ని అయితే కవర్ చేయొచ్చు. ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ చూడడానికి. టైం సరిపోలేదని నేనైతే కొన్ని అయితే చూపించాను మీకు. అది మనకి బుక్కపట్నం అని చెప్పి ఇక్కడ దగ్గరే కదా, దగ్గరే అనమాట. అంటే అక్కడ ఏదో హిస్టరీ ప్లేస్ ఉందంట కదా. అదే నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ముసలమ్మ కట్ట అని, బుక్పనం కట్ట అంటాం మేము మామూలుగా. యాక్చువల్ గా అక్కడికి వెళ్తే మనకి అనేది పూర్తి వివరాలు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. పుట్టపర్తి నుండి మాక్సిమం ఒక 5-6 కిలోమీటర్స్ లోనే ఉంటుంది అనమాట బుక్కపట్నం చెరువు. పుట్టపర్తికి వచ్చిన తర్వాత నేనైతే మస్ట్ విజిటెడ్ ప్లేస్ అయితే అంటాను అనమాట దీన్ని, ఎందుకంటే ఇక్కడ ఉన్న టెంపుల్ కి అంత హిస్టరీ అయితే ఉందన్నమాట. మేము వెళ్లేపాటికి ఈవినింగ్ అయితే కావస్తుంది. వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి గుడి గురించి అంత ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు. గుడిలో ఉన్న పూజారి గారిని అయితే ఒకసారి కనుక్కుందాము గుడి గురించి ఇన్ఫర్మేషన్. పూజారి స్వామి అయితే గుడి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారు, ఏంటంటే ఒకసారి. అమ్మవారు శ్రీ చౌడేశ్వరి దేవి, అమ్మవారు రామలింగ చౌడేశ్వరి దేవి, బుక్కపట్నము. అమ్మవారు వచ్చేసి చెరువు కట్ట కట్టేటప్పుడు హరిహరాయలు బుక్కరాయ కాలంలో చిత్రావతి ఏట్లో అమ్మవారు చిత్రావతి ఏట్లో వచ్చి నిలిచినారు. ఆ అమ్మవారు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి చెరువు కట్ట కట్టారని ప్రతి పురాతన నుంచి వస్తుండే ఇది ఆచారం. అంటే గుడికి స్పెషాలిటీస్ అట్లా ఏమైనా ఉన్నాయి? స్పెషాలిటీస్ అంటే కట్ట మారము తెగిపోతానంట. కట్ట తెగిపోతా అంటే అమ్మవారు కళ్ళ కనబడి చిత్రావతి ఏట్లో వచ్చి నిలిచినాను, ఇక్కడ కట్ట కింద ప్రతిష్ఠ చేస్తే కట్ట నిలబడుతుందని చెప్పినారు.
అదేవిధంగా అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి తర్వాత చెరువు కట్ట స్వామి కట్టినారు. అప్పటి నుంచి ఆ కట్టకి ఏం అపాయం లేకుండా ఉంది. అదేవిధంగా స్వామివారు కూడా చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఈ బుక్కపట్నంలో చదివేటప్పుడు అక్కడంతా ఉండి అమ్మవారిని ధ్యానించి ఇక్కడ అన్నం రాగి ముద్ద తిని మిగతా వాళ్ళు ధ్యానం చేసుకుని వెళ్ళేవారండి. మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అయితే చేసేసుకోండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.